నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు థాయిలాండ్లో ప్రధాని పర్యటన. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోదీ. తిరుమల తిరుపతి దేవస్థానం సేవలపై ముఖ్యమంత్రి సమీక్ష. టీటీడీ కల్పించే సేవలు సౌకర్యాల్లో మార్పులు కనిపించాలని సూచన. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నాకే బిల్లును రూపొందించామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇక వివరాలు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 కేవలం సంస్కరణ మాత్రమే కాదని ఇది దేశ మేధో పునరుజ్జీవనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యా ఆవిష్కరణల ద్వారా స్వావలంబన, ప్రపంచవ్యాప్తంగా దేశానికి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఎన్ఈపీ మార్గం సుగమం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారతదేశ విద్యారంగం సాధించిన ప్రగతిని వివరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక వార్తాపత్రికలో రాసిన కథనాన్ని పంచుకుంటూ ప్రధాని ఈ విషయం వెల్లడించారు. బిమ్స్టెక్ సభ్యదేశాల 6వ శిఖరాగ్ర సదస్సు ఈ నెల 4వ తేదీన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరగనుంది. బంగాళాఖాతం ప్రాంతంలోని భారత్తో కలిసి 6 సభ్యదేశాలు కలిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ మేరకు మోదీ రేపు థాయిలాండ్ వెళ్లనున్నారు. సభ్యదేశాలు తమ ఉమ్మడి భద్రత, స్థిరమైన అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా ప్రాంతీయ సహకారాన్ని ఏర్పరచడంలో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం దోహదపడనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సేవలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన చర్చించారు. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందించారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ప్రణాళిక, అమరావతిలో శ్రీవారి ఆలయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వీటికి సంబంధించిన నమూనాలను ఆయన పరిశీలించారు. రాష్ట్ర వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై అధికారులు నివేదిక అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందారు. ఈ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉన్నంద మంత్రి ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది,
తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్తో రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ బిజినెస్కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సంస్థ సీఈఓ హరీంద్ర కె త్రిపాఠి పేర్కొన్నారు. That we have finally made a significant progress in Andhra Pradesh. Starting anything is always a bit challenging, but the whole administration made our task much simpler. And on behalf of our leader Anant Ambani ji, we are confident that with such a fast way of working by the state administration, we will do something which Andhra Pradesh would not have seen before in the area of industrialization, that too in the clean energy. We will work together with all the stakeholders and take this journey forward. Thank you. Yeah, I think it is very simple. It is the ease of doing business and speed of execution. Andhra Pradesh government matches our style of working, and I think both the departments of Andhra Pradesh and our departments, they collaborate and complement each other. So that is. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12 కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిందన్నారు. రైతుల కోసం పీఎం కిసాన్ నిధులు అందిస్తోందన్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి మైనార్టీ మహిళలకు కొత్త జీవితాలను ఇచ్చిందన్నారు. ఎన్డీఏతో కలిసి అధికారంలో ఉంది. ఈ కళలో కూడా ఇంకా ఏ రాజకీయ పార్టీ దేశ చరిత్రలో ఊహించలేని విజయాన్ని అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తా ఉంది. ఈ ప్రజలు, ఈ దేశ ప్రజలు మనల్ని మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు, మన సిద్ధాంతాలను ఆదరిస్తున్నారు, మన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారంటే మనం చేసిన పనుల కారణంగానే అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలంటే తల కిందులు తపస్సు చేసే ఈ రోజుల్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూడండి. మీరు ఒడిశా లాంటి రాష్ట్రంలోనూ, రాజస్థాన్ రాష్ట్రంలోనూ, ఢిల్లీ లాంటి రాష్ట్రంలోనూ ఒకసారి అధికారంలోకి రావడమే కాదు, అరుణాచల్ నుంచి మణిపూర్ దగ్గర నుంచి, అస్సాం దగ్గర నుంచి, ఉత్తరాఖండ్ నుంచి 2 సార్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాము. గోవా దగ్గర నుంచి, హర్యానా దగ్గర నుంచి 3 సార్లు అధికారంలోకి వచ్చాం. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 5 సార్లు అధికారంలోకి వస్తే వరుస పెట్టి గుజరాత్ లాంటి రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ఏకైక పార్టీ 7 సార్లు సొంతంగా గెలిచి 7 సార్లు సొంతంగా అప్రజలంగా గెలిచి 1,20,000 కోట్ల రూపాయల విలువైన 36,18,000 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నప్పటికీ నిర్వహణ లోపాలు, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కారణాలతో చాలా వరకు వక్ఫ్ ఆస్తులు నిరుపయోగమవుతున్నాయని లోక్సభలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులన్నీ ముస్లింల సంక్షేమానికి, ముఖ్యంగా ముస్లిం మహిళల ప్రగతికి, యువత అభ్యున్నతికి ఉపయోగపడాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందని తెలిపారు. Live below the poverty line, madam. Their average monthly per capita expenditure is among the lowest across all major religious groups. Despite continuous 14% constituting 14% of the population, Muslims hold a mere 4 to 5% of government jobs and less than 3% in corporate employment. Their high dropout rates in secondary and higher education adds to their struggles, preventing their upward mobility, madam. Madam, there is a need to take care of their welfare and uplift the lives of the minorities. In the light of these challenges, the presence of the vast Waqf properties valued at over 1.2 lakh crores of rupees and covering approximately 36.18 lakh acres
presents an opportunity for economic and social transformation, madam. However, these properties have largely been underutilized due to administrative inefficiencies and mismanagement, and several times with malignant intentions. Our party firmly believes that these resources must be used. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత కొణిదెల నాగేంద్రరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సతీ సమేతంగా మండలి చైర్మన్ మోషన్ రాజు కార్యాలయానికి చేరుకున్న ఆయన చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యులైన నాగేంద్రరావు అనే నేను పరిషత్తు నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 143 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగి ఈ మే 13వ తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు. అంటే దాదాపుగా 11 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను చేసిన మంచి పనిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగదు. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి పాంఫ్లెట్లు పంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు, ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగు. నంద్యాల జిల్లాలోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర నిధులతో అహోబిలానికి రోప్వే ఏర్పాటు చేస్తామని, యువత అన్ని రంగాలతో పాటు రాజకీయాల వైపు కూడా ఆసక్తి చూపాలన్నారు. నెల్లూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన భూసార పరీక్ష ఫలితాలను 24,000 మంది లబ్ధిదార రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలిపారు. సాయిల్ హెల్త్ కార్డుల పేరుతో కేంద్రం విడతల వారీగా పొలాల్లో భూసార పరీక్షలను జిల్లా వ్యవసాయ శాఖ భూసార పరీక్ష రసాయన కేంద్రంలో నిర్వహించింది. ఈ అంశంపై సత్యవాణి మాట్లాడుతూ 3 సంవత్సరాల వ్యవధి తరువాత భూసార పరీక్షలు నిర్వహించడం వలన ఎరువుల వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు సారాన్ని పెంపొందించే చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో వరి సాగు అధికంగా ఉన్న కారణంగా భూసార పరీక్షలపై విస్తృతమైన అవగాహన కల్పించినట్లు తెలిపారు. వేలిముద్ర తీసుకొని దాన్ని పంటని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా విస్తృతంగా జరుగుతుంది. భూసార పరీక్షలు అనేవి మనకి రైతులకు ఎంతో ఉపయోగకరమైన ప్రక్రియ. ఇవి సంవత్సరం 24-25 సంవత్సరానికి గాను గత సంవత్సరం 23,300 మంది రైతుల దగ్గర నుంచి మనం భూసార పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాప్ ద్వారా దాన్ని ఖచ్చితంగా ఎక్కడ తీస్తున్నాము, ఏ సర్వే నెంబర్లో తీస్తున్నాము అనే
యాప్లో మనం ఎంటర్ చేసుకున్న వెంటనే జియో ట్యాగింగ్ జరిగిన తర్వాత ఈ తీయటం జరిగింది. అంటే రైతులు ఎక్కడ ఏ భూమిలో మనం భూసార పరీక్ష చేశాము అనేది చూసుకున్న తర్వాతే మనం ఆ శాంపిల్ని ల్యాబ్కి తెప్పించడం. ఆ ల్యాబ్లో 12 రకాల పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. మొత్తము నత్రజని, భాస్వరము, పొటాషియం. ఇప్పుడు ప్రకటనలో ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాల్లోకి వెళితే వీధి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 2014లో చట్టం తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు నగర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక అమ్మక స్థలాలు ఏర్పాటు చేసి లైసెన్సులు కూడా మంజూరు చేస్తుందని తెలిపారు. ముందుగా 56 మందికి లైసెన్సులు మంజూరు అయ్యాయన్నారు. వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డుల మంజూరుతో పాటు పీఎం స్వానిధి పథకం కింద వీరికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నామని ఆయన వివరించారు. వీళ్ళందరూ రోడ్ల మీద బిజినెస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి చట్ట ప్రకారంగా కొన్ని హక్కులు కల్పించి తద్వారా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలన్న ఉద్దేశంతో 2014 యాక్ట్ వచ్చిన తర్వాత 2016లో మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. నిజమైనటువంటి స్ట్రీట్ వెండర్ ఎవరైతే దీని మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ వెండింగ్ జోన్లో ఒక 56 మందిని ఐడెంటిఫై చేసాం. స్ట్రీట్ వెండర్స్ అందరికీ ఒక కాల్ ఇవ్వడం జరిగింది. 15-20 రోజుల పాటు మనం స్పెషల్ కౌంటర్ ఒకటి ఓపెన్ చేసి జిఎంసీ పరిధిలో అప్లికేషన్స్ కాల్ఫర్ చేసాం టు ఇష్యూ ఐడెంటిటీ కార్డ్స్. అయితే 2000 యాక్ట్ వచ్చిన తర్వాత 2021-22 ఆ ప్రాంతంలో 9,000 చిల్లర ఐడి కార్డ్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ పీఎం స్వానిధి స్కీమ్లో కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ మేము పిలిపించిన తర్వాత మాకు వచ్చిన అప్లికేషన్స్ దగ్గర 3,000 అప్లికేషన్స్. 3,000 అప్లికేషన్స్ ఒక 1,700 మంది అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ అన్ని రకాల ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని 2026 నాటికి నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయడమే లక్ష్యమని కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. కుప్పంలో ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్కు నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామన్నారు. కావాల్సిందే అది మనం ఎలా వాళ్ళకి పూర్తి చేస్తున్నాం అది మీకు తెలియజేస్తాం. సో మీ అందరికీ తెలుసు, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఒక పర్సన్ లో హౌసింగ్ ఉండాలి, ఒక హౌస్ ఉండాలి ఒక పర్సన్ కి, తెలుసు మీ అందరికి. సో అదే కోసం ఆల్రెడీ డిమాండ్స్ అవి పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత 15,000 డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. డిమాండ్ అంటే ప్రజలు అడిగారు కావాలి, కానీ మనం వెరిఫికేషన్ చేయాలి, ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఎలిజిబిలిటీ చెక్ చేస్తే దాదాపు 11,000-12,000 మధ్యలో మనకి ఫైనల్ నెంబర్ వస్తుంది. ఇంకా 1 వీక్ పడుతుంది పూర్తి చేయడానికి వెరిఫికేషన్. దాదాపు 11,000 వరకు మీరు అనుకోవచ్చు. 11,000 పీపుల్ కి న్యూ హౌసింగ్ వస్తుంది మొత్తం కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో. ఓకే, అది ఫైనల్ చేయడం జరిగింది. అదే కోసం జియో కూడా రావడం జరిగింది. సో ఎక్విజిషన్ ప్రాసెస్ అండ్ డిమాండ్ అండ్ శాంక్షన్ అంటే శాంక్షన్ ఈ నెలలో అయిపోతుంది, ఎక్విజిషన్ నెక్స్ట్ 2 months లో పూర్తి అయిపోతుంది. ఎక్విజిషన్ అంటే ఎక్కడెక్కడ భూమి కావాల్సిందే, ఎక్కువ మందికి అక్కర్లేదు, మాత్రమే 1000 మెంబర్స్ అడిగారు. రానున్న శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 5వ తేదీన శ్రీకాకుళం, పలాస, టెక్కల నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు శ్రీకాకుళం ఆర్టీసీ 1-2 డిపోల మేనేజర్లు తెలిపారు. 5వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సులు మరుసటి రోజు ఉదయం భద్రాచలం చేరుకొని తిరిగి ఆ సాయంత్రం భద్రాచలం నుంచి శ్రీకాకుళానికి బయలుదేరుతాయన్నారు. ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించడమైందన్నారు. ప్రతి రైతు తమ భూముల్లోని మట్టితో రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మిగనూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేసుకోవడానికి ఇది అనువైన సమయమన్నారు. ఇందుకోసం ప్రతి రైతు తమ పొలంలో జిగ్జాగ్ పద్ధతిలో మట్టి నమూనాలను పరీక్షకు పంపవచ్చన్నారు.
మనకి ఇప్పుడు పంట తీసిన తర్వాత మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యాన పంటల్లో కానీ మన వ్యవసాయ పంటల్లో కానీ భూసార పరీక్షలు చేసుకోవడానికి ఇది అనువైన సమయం. మనకదే మన వ్యవసాయ పంటలకైతే పంట తీసిన తర్వాత మనకి రెండేళ్ళకు ఒకసారి ఖచ్చితంగా రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు ఏ విధంగా నమూనాలు తీసుకురావాలంటే, మీరు ఒక పొలంలో కాలిబాటలు నడిచే చోట కానీ, నీళ్ళు ఆగిన చోట కానీ, లేదంటే గుంతలు ఉన్న చోట కానీ, చెత్తా చెదారం ఉన్న చోట కాకుండా మీరు పొలంలో మధ్యలో అక్కడక్కడ జిగ్జాగ్ పద్ధతిలో అక్కడక్కడ ఒక ఐదు చోట్ల మీరు ఒక వి షేప్ గుంత, ఒక అడుగు వి షేప్ గుంత తీసి, ఆ వి షేప్ గుంత తీసిన తర్వాత ఆ గుంత లోపల ఉన్న మట్టి కాకుండా, సెంటర్లో మట్టి కాకుండా, అటుపొర సైడ్ మట్టి, ఇటుపొర సైడ్ మట్టి, అట్లా మనకు 5 చోట్ల ఒక సేకరించి ఒక 1/2 కిలో మట్టిని కనుక మీరు మీ పేరు, మీ సర్వే నంబరు, ఇంతకుముందుకు ఏం పంట వేసినారో మీరు ఒక చిట్టీలో ఆ కవర్లో పెట్టేసి మాకు కనుక కృషి విజ్ఞాన కేంద్రం మనవాసులో కనుక మీరు ఇస్తే మీకు మట్టి శాంపుల్ ఇచ్చిన 3 రోజుల లోపల. ఆటిజం ప్రాణాంతక వ్యాధి కాదని చిన్నతనంలోనే గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చునని తిరుపతి రుయా ఆసుపత్రి బాలల స్వాస్థ్య చికిత్సా కేంద్రం వైద్యులు డాక్టర్ పవన్ తెలిపారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలని, వారిలో అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వీక్ మొత్తం, ఈ మంత్ మొత్తాన్ని ఆటిజం కోసం కేటాయించారు. వరల్డ్ ఆటిజం డే అంటారు. ఆటిజం అంటే జనరల్గా చిన్నపిల్లల్లో మాటలు రాకపోవడము, వేరే పిల్లవాళ్ళతో ఆడుకోలేకపోవడము, పిలిస్తే పలకలేకపోవడము, ఐ కాంటాక్ట్ తగ్గించడము, ఎక్కువ హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేయడము, స్కూల్లో సరిగ్గా ఉండకపోవడము, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఆటిజం ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆటిజం అనేది ఒక పెద్ద జబ్బు కాదు, దాని ఒక స్టిగ్మా లాగా చూడకండి. ఈ ఆటిజంని కనుక లేదా సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్ని మనం చిన్నగా ఉన్నప్పుడే ఈ సిమ్టమ్స్ కనుక గమనించి దాన్ని మనము తొందరగా కనిపెట్టి థెరపీస్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు మనం ఇంప్రూవ్ చేసి మెయిన్ లైన్ స్కూల్. కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని అన్నారు. బిల్లుపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయన్నారు. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజానికి చెందిన మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదన్నారు. ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమేనని అన్నారు. పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలని పేర్కొన్నారు. जो सदस्य उस कमेटी में थे, मेरे तरफ से सरकार की ओर से मैं धन्यवाद देता हूं, अभिनंदन करना चाहता हूं. अध्यक्ष महोदय जी, कुल मिलाकर के 97,27,772 याचिकाएं ऑनलाइन, फिजिकल, मेमोरेंडम के रूप में, रिक्वेस्ट के रूप में और सुझाव के रूप में पूरे तरह से सरकार ने देखा है, वो जेपीसी के माध्यम से हो या डायरेक्ट दिया हो, हमने सब उसको देखा है. इससे बड़ा कभी भी, इससे ज़्यादा संख्या में किसी भी बिल के ऊपर में लोगों का याचिकाएं नहीं आया आज तक. कुल मिलाकर के 284 डेलीगेशन ने अलग अलग समुदाय के जो स्टेक होल्डर्स हैं उन्होंने कमेटी के सामने में अपने बात को रखा है, सुझाव भी दिया है. 25 स्टेट गवर्नमेंट और यूनियन टेरिटरीज का वक्फ बोर्ड्स ने अपना सबमिशन भी पेश किया गया है. इसके अतिरिक्त कई लीगल लुमिनरीज, विद्वान लोग हैं हमारे समाज में, कम्युनिटी लीडर्स हैं, अलग अलग धार्मिक संस्थाओं का प्रतिनिधि, चैरिटेबल ऑर्गेनाइजेशन. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధంగానే జరిగిందని, అయితే విపక్షాలు ఈ బిల్లుపై గందరగోళం సృష్టిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై ఈ సాయంత్రం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు ముస్లిం మైనార్టీల మద్దతు ఉందని, ప్రజల్లో అపోహలు సృష్టించేలా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వక్ఫ్ బిల్లు అతిపెద్ద సవరణ అని అన్నారు. चैरिटी के कानून के हिसाब से वो ट्रस्ट चले, उसकी देखरेख करनी है. ये धार्मिक नहीं है, ये धर्म का काम नहीं है मान्यवर, ये एडमिनिस्ट्रेटिव वर्क है. और इसलिए तो फिर चैरिटी कमिश्नर हिंदू होगा,
तो वो क्रिश्चियनों के ट्रस्ट का कैसे देखरेख करेगा? चैरिटी कमिश्नर क्रिश्चियन होगा तो जैनियों के और हिंदुओं के ट्रस्ट का कैसे देखरेख करेगा? अब बताओ कि सारे ट्रस्ट के चैरिटी कमिश्नर अलग अलग बन, देश तोड़ दोगे आप लोग, तोड़ दोगे। हमने साहब, मैं अभी भी आपके माध्यम से, इस सदन के माध्यम से देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक़्फ में एक भी नॉन मुस्लिम नहीं आएगा। ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं। मगर जो वक़्फ बोर्ड है और वक़्फ परिषद है, उसका काम क्या है? वक़्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का। वक़्फ के नाम पर औने पौने दाम में संपत्तियों को 100 साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है। वक़्फ का जो पैसा होता है, इनकम जो गिरती जा रही है, जिसके माध्यम से माइनॉरिटी का विकास करना है, माइनॉरिटी को आगे बढ़ाना है, इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है। ये पैसा जो चोरी होता है ना, उसको पकड़ने का काम वक्फ बोर्ड, वक्फ परिषद करे। और मान्यवर वो चाहते हैं कि इनके राज में जो मिलीभगत चली वो चलती रहे, ये नहीं चलेगी। దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది షెడ్యూల్ తెగల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 721 పాఠశాలలు మంజూరు చేయగా వాటిలో 477 పాఠశాలలు పనిచేస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 50% కంటే ఎక్కువ ఎస్టీ జనాభా, కనీసం 20,000 మంది గిరిజనులు ఉన్న ప్రతి బ్లాక్లో ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. గిరిజన విద్యార్థులకు డిజిటల్ నైపుణ్య ఆధారిత విద్యను అందించడానికి ప్రభుత్వం ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ తర్కాష్ పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2500 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను అడ్డుకొని స్వాధీనం చేసుకుంది. మార్చి 31న గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని నౌకల అనుమానాస్పద కదలికలపై నావికా దళానికి సమాచారం అందిన వెంటనే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు రక్షణ శాఖ తెలిపింది. సమీపంలోని అన్ని అనుమానాస్పద నౌకలను క్రమపద్ధతిలో తనిఖీలు చేశారు. P-81 మెరైన్ నిఘా విమానం ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో చేసిన ప్రయత్నాల కారణంగా ఐఎన్ఎస్ తర్కాష్ ఒక అనుమానిత నౌకను అడ్డుకొని తనిఖీలు చేపట్టగా 2386 కిలోల హషీష్, 121 కిలోల హెరాయిన్తో సహా 2500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 600 పాయింట్ల మేర రాణించగా నిఫ్టీ 23,300 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 76,146 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైన సూచీకి ఆఖర్లో కాస్త కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఇంట్రాడేలో 76,064.76 680 మధ్య కదలాడిన సూచీ చివరికి 592 పాయింట్ల లాభంతో 76,617 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 23,332 వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.